అండి ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఇప్పుడు. దీనికి వర్క్ వచ్చేసింది, కాకపోతే ఎక్కువ రాలేదు, కొంచెమే వచ్చింది. మధ్యలో చేతులకు ఎలా రావాలో సైడ్లకు ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇవన్నీ కొలతలు చెప్తాను చూడండి. పొడవు 14.5, ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఇక్కడ తక్కువ ఉంది. 14.5. 5.5 షోల్డర్ 5.5 తీసుకోండి. కింద సంక భాగం కూడా 5.5 తీసుకోండి. ఇదైతే 13 తీసుకుంటున్నా. 13 తీసుకోండి. ఇటు ఇంచుకు మనం ఇంచులాగా ఇట్లా రౌండ్గా ఇంచు మనం తీసుకోవాలనే ఏం లేదు, మనం గీసుకున్నా మనం గీసుకోకపోయినా అంతే వస్తుంది చూడండి. ఇట్లా మంచి కరెక్ట్ షేప్ వచ్చేటట్టు గీసుకోవాలి. 2.5 గల్లా, 2.5 గల్లా, ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, కింద నుంచి పైకి 5 తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 తీసుకున్నామా గల్లా. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నడుముకి 5 వదిలేసిన. నేను మామూలుగా 4 ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కువ పెద్దగా వద్దన్నారు కాబట్టి నేను 5 పెడుతున్నా. కింద కూడా 2.5 తీసుకొని ఇట్లా ఒకటి గీత గీసేసుకోండి. గీత గీసేసుకొని కరెక్ట్గా 10 ఇంచెస్ లేదా 9 ఇంచులు వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇక్కడికి ఒకటి గీత గీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా గీసుకోవాలి. అంటే మనం సైజుకి బట్టి తీసుకోవాలి. నేను ఇది కట్ చేయట్లేదు, ఏదైనా డిజైన్ కట్ చేద్దామని చూస్తున్నాను, అందుకే కట్ చేయట్లేదు. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. మనకు కొంచెం క్లాత్ ఎటు కట్ చేసుకున్నా ఏమి ప్రాబ్లం ఉండదు. లైనింగ్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గల్లా కట్ చేసుకుందాం. అర్థమైందా గల్లా? చిన్నగానే లైక్ 2.5 గల్లా అంతే. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి ఇక్కడ కింద ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే తీసేసుకోవాలి. తీసేసుకొని చెప్పిన కదా చిన్నగా వచ్చింది బ్లౌజ్కి కాబట్టి నేను 4.5 తీసుకుంటున్నా దేనికి కూడా. ఇదిగోండి, 4.5 నుంచి ఇట్లా స్ట్రేట్గా ఒక గీత గీసుకొని ఇగో ఇక్కడికి 2.5కి ఒకటి, 2కి ఒకటి పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 4కి ఒకటి పెట్టుకోవాలి. అంటే ఇదిగో ఇలా గీసేసుకోవాలి. సైడ్లకి మనకు మళ్ళీ జెయింట్లు వస్తాయి, సైడ్లకి జెయింట్లు తీసుకోవాలి. ఇది చేతులు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వెనకాల భాగం ముందు మీద వేసుకొని కూడా నేను కొలతలో చెప్తాను చూడండి. ఇది 4.5 క్రాస్ పట్టి సైడ్ ఉక్సుల సైడు, ఇటు 2.5,
నాకు మామూలుగా కొలతలే చెప్తాను, నేను బ్లౌజ్ కటింగ్ ఎక్కువ చూపించాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నాకు ముందే వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకొచ్చుకున్నాం, మాకు జారుతుంది అదే అని కంప్లైంట్ ఇస్తారు. కాబట్టి నేను కొలతల ప్రకారమే కుట్టుకుంటున్నాను. గల్ల మాత్రం 5 తీసుకున్నాను చూడండి. మీరు 5 కావాలంటే 5, 5.5 కావాలంటే 5.5 కూడా తీసుకోవచ్చు. నేనైతే 5 తీసుకున్నా. కింద మామూలుగా కొంతమందికి ఇదిగో 11 ఇక్కడికి అవసరం పడుతుంది, కొంతమందికి ఇక్కడికి అవసరం పడుతుంది. అందుకని చెప్పి నేనైతే మామూలుగా తీసేసుకుంటాను చూడండి, ఇలా గీసేసుకుంటాను అంతే. కటింగ్ కొంచెం అలవాటు అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి, కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఇది గల్ల కూడా నీట్గా మనకి ఎంత అవసరమో అంత కట్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు ఇది తీసేసుకోవాలి. సంఖ భాగానికి ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఇది తీసుకోకపోతే బుగ్గు వచ్చేస్తుంది. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం. సేమ్ క్రాస్ పట్టీలకు అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. మనం 3.5, 2.5 పొడవు 13, 11, 14 అంతే. ఇదిగోండి నేను 3.5 పెట్టుకుంటున్నా, ఇటైతే 12 పెట్టుకుంటున్నా. ఇగో ఇక్కడ 2.5 చూసి నేను గీత గీసేసుకుంటున్నాను చూడండి. చిక్కుడి చెట్టు కింద చిరిమల్లె చెట్టు శివనారామయ్య, చిరిమల్లె చెట్టు శివనారామయ్య, చిరిమల్లె చెట్టు కింద బాలాలిదారే శివనారామయ్య, బాలాలిదారే నారామయ్య. ఇటు సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. చిక్కుడి చెట్టు కింద చిటీశపాలే శివనారయ్య, చిటీశపాలే శివనారామయ్య, చిటీశపాల మీద జోడు పిటాలే శివనారామయ్య, జోడు పిటాలే శివనారామయ్య, జోడు పిటల మీద బాలాలిదారే శివనారామయ్య. లైనింగ్ మీరు వేసుకొని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ కట్ చేసుకోవాలి, క్లాత్ మీద వేసేసుకొని నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కాకపోతే కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి.